హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇక్కడ మీకు కన్నయ్య, రాధమ్మ కనిపిస్తున్నారు కదా. ఒకసారి నమస్కారం చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాధాకృష్ణునికి ఒక స్మాల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మీరే చూద్దురు. మీకు కొంచెం నేను డెకరేట్ చేస్తాను మన రాధాకృష్ణునికి. కృష్ణాష్టమి కదా, సో కృష్ణాష్టమి సందర్భంగా డెకరేట్ చేస్తాను. ఇప్పుడే కాదు, ప్రతి ఇయర్ వాళ్ళకి ఆ, నేను డెకరేట్ చేస్తాను. మీరే చూసి చెప్పండి ఎలా డెకరేట్ చేస్తాను అనేసి. సో ఇలా చేస్తాను అనమాట. అబ్జర్వ్ చేస్తారా, అక్కడున్న రాధాకృష్ణునికి ఇప్పుడు రాధాకృష్ణునికి చూసారా, ఐస్ కానీ స్టిక్కర్స్, ఇక్కడ కిరీటం పెట్టేశాను అమ్మవారికి. స్వామివారికి ఇద్దరిని అలంకరణ చేసి డ్రెస్ వేస్తాను అనమాట. ఇలాగా అలా ఉన్న రాధాకృష్ణులను అయితే ఫైనల్ గా ఇలా రెడీ చేసేసాను. మరి మీకు నచ్చిందా మన రాధాకృష్ణుల డ్రెస్, డెకరేషన్ ఇదంతా మీకు ఎలా అనిపించింది? సో ఫస్ట్ అయితే నేను ఇలా డెకరేట్ చేసేసుకున్నా. అంటే ఆమ్, మనం ఇంకా పూజ చేసేసుకోవాలి కాబట్టి ఇలా డెకరేట్ చేసుకున్నాం. ఆ తర్వాత కొన్ని చైన్స్ ఉన్నాయి, ఇవి దేవునికే యూజ్ చేస్తాం అనమాట. నేను ప్రతి ఇయర్ వేస్తాము, అలాగే ఇయర్ కూడా వేసేస్తాను అనమాట. సో ఎలా ఉన్నారు మన రాధాకృష్ణుడు? ఇలా ఉన్నారు కదా. ఫైనల్గా అయితే ఇలా డెకరేట్ చేశాను. ఇంకా వెయిట్ చేయండి, చూడండి. ఇంకా ఇంకా చేంజ్ అవుతూనే ఉంటారు, మంచిగా అనిపిస్తుంటుంది. చూడండి ఇలా ఉన్నారు కదా, బాగున్నారా? మంచిగా అనిపిస్తున్నారు కదా. ఇలా డెకరేట్ చేసేసిన మన రాధాకృష్ణుని. అయితే మన మన రాధాకృష్ణులకి తులసి దళాలంటే చాలా ఇష్టం. సో అందుకోసం అనేసి వాళ్ళ కోసం తులసి దళాలు తీసుకొచ్చేసి సమర్పించేసిన అనమాట. ఇలా ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నట్టు కన్నయ్య, బుజ్జి కన్నయ్య చూసారా, ఈయన చిన్న కన్నయ్య అనమాట. ఈయన నవ్వుతుంటాడు. ఓకే, అది సంగతి. ఇలా డెకరేట్ అయితే చేసేసినాం అనమాట. తులసి దళాలు పెట్టేసిన, ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఒకటైతే పెట్టిన. ఇక్కడ ఈయన మురళితో మంచి పిల్లని గవి సాంగ్స్ పాడుతున్నారు మంచిగా. రాధాకృష్ణుడు అంటే సింగిల్గా ఉండి పాడుతున్నాడు ఇక్కడ. అది మీరు కూడా కృష్ణాష్టమి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? నాకైతే ఇలా చిన్నప్పటి నుండి కృష్ణుడిని రెడీ చేయడం అంటే చాలా ఇష్టము. అంటే నాకు చిన్నప్పటి నుండి అలవాటు ఉంది. ఈ కృష్ణునికి కానీ లైక్ అంటే ఫెస్టివల్ టైంలోని ఇలా దేవుల్ని డెకరేట్ చేయడము అట్లా అంటే ఇష్టం అన్నమాట. మంచిగా అనిపిస్తుంది నాకు. చూసారు ఇక్కడ ఐస్ ఎంత మంచిగా ఉన్నది కదా మన కన్నయ్య అయితే. రాధాకృష్ణుడు మస్తు అనిపిస్తున్నారు కదా మనకి. అంటే రాధాకృష్ణుని చూసినప్పుడు భలే అనిపిస్తుంది. అంటే ఆ చిన్నప్పటి ఫోటోనా, లైక్ అంటే ఎవరితో గోపికలతో ఉన్నా, సత్యభామతో ఉన్నా, రుక్మిణితో ఉన్నా, రాధమ్మతో ఉన్నా, లేక యశోద, దేవకి, ఇట్లా తను ఏం చేస్తున్నా మనకు ఒక ఫోటో కానీ, ఇట్లా ఒక విగ్రహం కానీ, ఒక బొమ్మ కానీ కనిపిస్తే భలే అనిపిస్తుంది. అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మనం కృష్ణుని చూస్తే. ఆయన రూపంలోనే ఒక మ్యాజిక్ ఉంటుంది, భలే అనిపిస్తుంది కదా. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఒక పూజ ఆర్టికల్ ఒక ఐటమ్ చూసారు కదా, అది నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను. ఇప్పుడేం ఆర్డర్ చేయలేదు. అది చాలా నాకు తెలిసేస్తే ఒక ఒక 4 years అవుతుంది అనుకుంటా. ఐ థింక్ అది ఆర్డర్ చేసి. అది ఓన్లీ పూజ టైంలోనే యూస్ చేస్తా, మంచిగా అనిపిస్తుంది. కన్నా, ఓ కన్నా, చూడండి కన్నా అని పిలిస్తే ఇట్లా స్మైల్ చేస్తున్నాడు మా కన్నయ్య. ఎంత ఆ రూపం చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా.
ఇలా ఫెస్టివల్ అయితే మంచిగా అయింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. మేమైతే సింపుల్‌గా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మంచిగా కన్నయ్యని అలంకరణ చేసేసుకొని, మంచిగా కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్న ఫ్లవర్స్‌తోనైతే ఇట్లా డెకరేట్ చేసేసుకున్నాను. ఇలా డెకరేట్ చేసేసుకొని, దీపం పెట్టేసుకొని, మంచిగా స్వామివారికి నైవేద్యం పెట్టేసాను. అయితే అంతే ఇగ. అట్లా అయిపోయింది. అయితే ఇక్కడ నేను నైవేద్యాలు అన్నీ డిస్‌ప్లే చేస్తలేదు. ఓన్లీ 1 ఆర్ 2 లైక్ ఒకటే మీకు కనిపిస్తుంది. అండ్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి గదా! యాక్చువల్లీ ఏమైంది అంటే నైవేద్యాలు అట్లా చూపెట్టకూడదంట. ఎందుకంటే యాక్చువల్లీ మన టెంపుల్‌లో గూడా స్వామివారికి నైవేద్యం పెడుతున్నప్పుడు ఇట్లా డోర్ ఏసేస్తారు గదా! అట్లా చూడకూడదంట. అందుకోసం అనేసి నాకు ఈ మధ్య చెప్పారనమాట. అంటే ఇక్కడ మా వాళ్ళు చెప్పారు. నైవేద్యాలు అట్లా వీడియో తీయకు. స్వామివారిని తీసుకో కానీ నైవేద్యాలు తీయకు అని చెప్పారు. ఓకే అని చెప్పేసి నైవేద్యాలు ఏమీ వీడియో తీయకుండా ఖాళీగా స్వామివారిని అయితే ఇట్లా అలంకరణ చేసుకున్నాం కదా మనం రాధాకృష్ణుని. ఈ వీడియో అయితే ఇంకా తీసుకున్నా అనమాట. ఇది మరి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా! ఇంకా ప్రతిదీ అంటే వీడియోలు తీసుకోవచ్చు అని చెప్పారని అన్నీ తీయొద్దు కదా! వాళ్ళు చెప్పినట్టు కూడా వినాలి కాబట్టి ఓకే. నేను నైవేద్యాలు ఏమి వీడియో తీయను. జస్ట్ స్వామివారిని వరకే వీడియో తీస్తాను అని చెప్పేసి వీడియో తీసాను. ఇది సంగతి. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో రాధాకృష్ణుడు అనమాట. ఇంకా చిన్నప్పటి నుండి ఇష్టము. కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టము. ఇక ఆయనకి ఇలా అలంకరణ చేయడం అంటే ఇంకా ఇష్టం అన్నమాట నాకు. అసలు చాలా ఇష్టం అంటే అంత ఇష్టం అన్నమాట. అంటే మనం దేవుణ్ణి పూజించడం కోసమని మనకి ఏం ఏం తెలియాల్సినంత అవసరం లేదు. మంచి మనసుతోని మనస్ఫూర్తిగా దేవునికి నమస్కారం చేసుకుంటే మనసైతే చాలా ప్రశాంతంగా ఉంటది. అంటే గ్రంథాలు చదవాలి, ఆ మంత్రాలు చదవాలి అట్లా ఇట్లా ఏముండదండి. మంచి మనసుతోని దేవునికి ప్రశాంతంగా మనకి అంటే వచ్చిన విధంగా పూజ చేసుకుంటే సరిపోతది. మనస్ఫూర్తిగా మన మనసు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రశాంతమైన ఏ కల్మషం లేకుండా దేవునికి మనం పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. మంచిగా అనిపిస్తది అన్నమాట. ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా. అంటే ఏ అంటే ఆర్భటాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తది. మనసైతే మంచిగా ఉంచుకోండి. అప్పుడే దేవుడు అయితే మనకి కంపల్సరిగా ఎక్కువ ప్రశాంతత ఇస్తాడనమాట. సో, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలాగే ఇంకా మన వీడియోని ఎవరైనా చూడలేకపోయినా ఐ మీన్ లైక్ అంటే నా వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఉంటది కదా! దాన్ని టింగ్ 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 నొక్కేసేయండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకొచ్చేస్తే మీరు హాయిగా చూసేయొచ్చనమాట. ఇంకెందుకు మరి లేటు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. వీడియో కంప్లీట్‌గా చూడండి. మన రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో మీకే అర్థమైపోతది. కాబట్టి వీడియో కంపల్సరీగా చివరి వరకి చూడండనమాట. ఇదండి మా కృష్ణాష్టమి అయితే ఇలా జరిగింది. మరి మీ కృష్ణాష్టమి ఎలా జరిగింది? మంచిగా జరిగిందని అనుకుంటున్నాను. Thank you. Thanks for watching. Okay. Thank you, guys. Thank you.